బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీ పరిధిలో పలు నిర్మాణాలకు కమిషనర్ నోటీసులు జారీ చేశారు. చిత్రపురి కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పలు విల్లాలకు ఈ నోటీసులు ఇచ్చారు. G+1 నిర్మాణానికి అనుమతులు పొంది G+2 నిర్మించారు అని నోటీసులో పేర్కొన్నారు. దీనికి 15 రోజులుగా వివరణ ఇవ్వకుంటే కూల్చివేతలు చేపడతామని హెచ్చరించారు. చిత్రపురి కాలనీలో జీవో 658కి విరుద్ధంగా 225 రో హౌస్లు కట్టినట్లు మున్సిపాలిటీ అధికారులు గుర్తించారు. వాస్తవానికి విల్లాలు నిర్మాణానికి G+1 మాత్రమే అనుమతి ఉంది. కాగా గత పాలకవర్గం తప్పుడు నిర్ణయం వల్ల చిత్రపురి సొసైటీకి సుమారు 50 కోట్ల నష్టం జరిగిందని ఫిర్యాదులు అందాయి. దీంతో అవకతవకల విషయం తేల్చేందుకు మణికొండ మున్సిపల్ కమిషనర్ తాజాగా నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీ పరిధిలో పలు నిర్మాణాలకు కమిషనర్ నోటీసులు జారీ చేశారు. చిత్రపురి కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పలు విల్లాలకు ఈ నోటీసులు ఇచ్చారు. G+1 నిర్మాణానికి అనుమతులు పొంది G+2 నిర్మించారు అని నోటీసులో పేర్కొన్నారు. దీనికి 15 రోజులుగా వివరణ ఇవ్వకుంటే కూల్చివేతలు చేపడతామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, కిరణ్ భాయ్, రోజుకు మాత్రం హైడ్రా దూకుడు మాత్రం ఆగట్లేదని చెప్పొచ్చు. హైడ్రా మున్సిపాలిటీ ఈ రెండు పరిధులు రెండు కమాండ్ కలుస్తున్నాయి. గత నేపథ్యంలోనే ఎక్కడెక్కడైతే విల్లాలు కావచ్చు, లేదంటే బిల్డింగ్స్ కావచ్చు, ఎంతవరకు పర్మిషన్ తీసుకున్నారు, G+1 G+2 G+4 ఎంతవరకు తీసుకున్నారు, ఎన్ని కట్టారు అనేది కూడా ఇక వేట మొదలైందని చెప్పొచ్చు. ఏదైతే మణికొండకు సంబంధించి మున్సిపాలిటీ పరిధిలో గల నిర్మాణాలకు మాత్రం కమిషనర్ నోటీసులు కూడా జారీ చేశారు. చిత్రపురి కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా కూడా పలు విల్లాలకు మాత్రం నోటీసులు ఇచ్చారు. అయితే G+1 నిర్మాణానికి మాత్రం అనుమతులు పొంది G+2 నిర్మించారని నోటీసులో పేర్కొన్నారు. దీనికి 15 రోజుల్లోగా వివరణ ఇవ్వకుండా మాత్రం కూల్చివేస్తామని కూడా చెప్పారు. కానీ చిత్రపురి కాలనీలో జీవో 658కి విరుద్ధంగా 225 రోల్స్ హౌస్లు కట్టినట్లు కూడా మున్సిపాలిటీ అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ విల్లాల నిర్మాణానికి G+1 మాత్రమే అనుమతి ఉంది. కాగా గత పాలకవర్గం తప్పుడు నిర్ణయాల వల్ల చిత్రపురి సొసైటీకి సుమారు 50 కోట్ల నష్టం మేర వాటిల్లిందని ఫిర్యాదులు అందాయి. దీంతో అవకతవకల విషయం తీర్చేందుకే మణికొండ మున్సిపాలిటీ కమిషనర్ తాజాగా నోటీసులు కూడా జారీ చేశారు. ఇక 15 రోజుల్లో మొత్తం మీద ఈ విల్లాలను కూలగొట్టడమా, లేకుంటే వాళ్ళు ఏ రకంగా ముందుకొస్తారు, కానీ అక్కడ కట్టడాలకు మాత్రం G+1 పర్మిషన్ మాత్రమే ఉంది. ఎక్కడ కూడా G+2 పర్మిషన్ మాత్రం ఎక్కడ లేదు. ఇలాంటి చాలా అవకతవకలు ఉన్నాయి. ఇక చూస్తే మాదాపూర్ లో కావచ్చు, మాదాపూర్ లో కూడా చాలానే ఉన్నాయి. ఇక మాదాపూర్ లో కూడా వేగంగా విస్తరించుకోపోతున్న నేపథ్యం ఉంది. మాదాపూర్, షేర్లింగంపల్లి అని. కానీ ఎవరు కట్టినా కానీ G+2 పర్మిషన్ తీసుకొని G+3 G+4 మాత్రం కడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరికి సంబంధించి ఇక ఎవరు ఫిర్యాదు అందినా కానీ దాన్ని కూల్చివేయడం మాత్రమే తర్వాయి భాగంగా చూస్తున్నారు. కానీ హైడ్రా దూకుడు మాత్రం ఆగట్లేదు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. మొత్తం మీద హైదరాబాద్ నగరం తీర్చిదిద్దంలో నేపథ్యమైన హైడ్రాను మాత్రం అందరూ మెచ్చుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ.